హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈ దేవీ నవరాత్రుల్లో అయిన రెండవ రోజు అనమాట. ఇది గాయత్రీదేవి అలంకరణ అండి. రెండవ రోజు ఈ అమ్మవారి గురించి మన వీడియోలో తెలుసుకుందాం. పదండి చూసేద్దాం. హిందూ ధర్మంలో గాయత్రీదేవి ఒక అత్యంత పవిత్రమైన దేవత. ఆమెను వేదమాతగా, సకల మంత్రాలకు మూలశక్తిగా భావిస్తారు. గాయత్రీదేవి చరిత్ర మరియు ఆమె ప్రాముఖ్యత గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. గాయత్రీదేవి ఎవరు? గాయత్రీదేవిని పంచముఖీదేవిగా కొలుస్తారు. ఈ 5 ముఖాలు 5 తత్వాలను సూచిస్తాయి: అగ్ని, వాయువు, పృథ్వీ, ఆకాశం మరియు జలం. ఆమె పంచముఖాలతో పాటు 10 చేతులు కలిగి ఉంటుంది. ఈ 10 చేతులలో శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలు, అలాగే వరద మరియు అభయముద్రలు ఉంటాయి. వేదమాతగా గాయత్రీదేవి. గాయత్రీదేవిని వేదమాత అని పిలుస్తారు. దీనికి కారణం ఆమె వేదాలకు మూల శక్తిగా, వాటిని ఉద్భవింపజేసిన దేవతగా భావిస్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ప్రసిద్ధ గాయత్రీ మంత్రం ఆమెకు అంకితం చేయబడింది. ఈ మంత్రం సకల వేదాల సారంగా పరిగణించబడుతుంది. ఈ మంత్ర జపం ద్వారా మనిషికి జ్ఞానం, బుద్ధి వికాసం, మంచి ఆలోచనలు కలుగుతాయని నమ్మకం. గాయత్రీదేవి ప్రాముఖ్యత. సంధ్యావందనం. హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు చేసే సంధ్యావందనంలో గాయత్రీ మంత్రం ఒక ముఖ్యమైన భాగం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యా సమయాలలో ఈ మంత్రాన్ని జపిస్తారు. మంత్రశక్తి. గాయత్రీ మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి లభిస్తుందని, మానసిక ప్రశాంతత, తెలివితేటలు పెరుగుతాయని నమ్ముతారు. నవరాత్రులు. దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఆశ్వయుజ శుక్ల విదియ నాడు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజున ఆమెను ధ్యానిస్తే సకల మంత్రశక్తి లభిస్తుందని నమ్మకం. గాయత్రీదేవిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు. జ్ఞానవృద్ధి. గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల బుద్ధి తేజవంతమవుతుంది. పాపాలు తొలగుతాయి. మంత్రశక్తితో అన్ని రకాల పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. రక్షణ. గాయత్రీదేవి తన భక్తులను అన్ని కష్టాల నుంచి కాపాడి వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. గాయత్రీదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె వేదాల శక్తికి, జ్ఞానానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆమెను పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన మార్గంలో పయనించవచ్చని హిందూ ధర్మం చెబుతోంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరికొంచెం మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొత్త వీడియోతో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో, మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్.